ఈశ్వరులకి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక్కడ డబ్బు గురువు అని మణిబాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వాళ్ళ అమ్మ నాన్నకి కృతజ్ఞతలు, వాళ్ళ పిల్లల తల్లికి కృతజ్ఞతలు, మా అమ్మ నాన్నకి కృతజ్ఞతలు, మా పిల్లలకి కృతజ్ఞతలు, మా ఆవిడికి కృతజ్ఞతలు సార్. మీకన్నా మించిపోయినది సార్ అఫర్మేషన్ చేయడానికి. నేను ఇక్కడ ఏది చెప్తున్నా అది ఇంటికాడ చెప్తున్నది సార్. అన్నీ నా మనసు లేట్ వస్తుందో అవన్నీ ఆమె చెప్పేస్తుంది, కరెక్ట్గా చెప్తున్నది సార్. నేను కొంచెం నెగిటివ్లో ఉండిపోయాను. ఇది నా 6వ క్లాసు, 2 సంవత్సరాలు అయింది 0, ఇప్పుడు 3 రోజులు అయింది హీరో. 2 సంవత్సరాలు అయ్యింది రూపాయి రాలేదు సార్. 5 into 55 నా మైండ్లో చెప్పింది, ఒకేసారి చేశాను. అది కూడా 9లో అంటే 9వ టైంలోన డబ్బులు తెచ్చి పడేసింది సార్. అది ₹1,00,000 వచ్చింది సార్. 5 into 55 చేస్తే అదే రోజు 9-6 నిమిషాలకి డబ్బులు గురువుగారి చేతుల మీద అందుకున్నాను. ₹1,00,000 గురువుగారి ఫోటో పెట్టుకున్నాను. అదే టైంకి గురువుగారు ఎదిగే కూర్చొని డబ్బులు లెక్కి అందుకున్నాను సార్. అతనికి కూడా చెప్పాను, మా గురువుగారిదే అక్కడ పెట్టేసి నాకు ఇవ్వండి అని. అది గొప్ప మెరేకులు జరిగినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఒకప్పుడు 0 అంటే సార్ నేను మెకానిక్ పని సార్. రాత్రి పొగలు పని చేసిన 150 సంపాదించుకుంటాడిని. ఒళ్ళల్లో ఆయిలే, ఒళ్ళల్లో గ్రీజే, బొర్రల్లో గ్రీజే సార్. అవును సార్, మొత్తం ఒళ్ళ మగం గ్రీజన్ సార్. ఎవడు పోల్చుకోలేరు సార్, అలాగ ఉండేవాడిని. రాత్రి పోగులు పనిచేసినా కూడా అంతే సార్. గ్రీసు వేస్ట్ ఆయిల్ సార్, వేస్ట్ ఆయిల్ మొగమల్ల ఇవన్నీ మొత్తం అయిపోయింది సార్. గురువుగారు వీడియోలు చూసి ఇదే రోజుకి 2 సంవత్సరాలు అయింది. ఈరోజు నేను హీరో సార్, హీరో సార్. గ్రీస్ పోయింది. ఈ డ్రెస్ గురువుగారు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు ప్రతిరోజు ₹10,000 వస్తుంది సార్ నాకు. కూర్చొని సంపాదించుకుంటున్నాను సార్. ప్రతిరోజు కూర్చున్న చోటే డబ్బు వస్తుంది. మీ అందరూ నెగిటివ్లో ఉన్నారు అనుకొని నాకు కొంచెం అనిపిస్తుంది. ఏట్లేదు సార్, మీరు ధ్యానం చేయండి, చేయకపోండి. మీ మనసులో కొంచెం బాధ అనిపించినప్పుడు ఒకసారి చేసుకోబడుతుంది సార్. ఒకసారి మీకు బాధ అనిపించినప్పుడు ఏట్లేదండి, ఇలా 2 చేతులు లేకపోతే ఇటుపక్క మనకి విశ్వం ఎటుపక్క ఉన్నది అటుపక్క చూసుకొని క్లాప్స్ గట్టిగా మనసులో ఎలాగంటే ఇలాగ కొట్టాల. కొడితే ఆ నరాలు బాడీలో సహకరిస్తుంది సార్. మీ ఏ అబ్రివేషన్ కాదు, ఏది కాదు, ఇదే సార్ నా మైండ్లో చెప్తుంది. మీరు ఏది చేసినా చేయకపోయినా ఇదొకటి క్లాప్స్ గట్టిగా నవ్వండి, క్లాప్స్ కొట్టండి. మీరు ఏది కావాలంటే అది ఊహించుకోండి సార్, అది వస్తుంది. గురువుగారు ఎంత చెప్పారు, ఈ 21 ఈ 3 పట్టుకోండి సార్. నవ్వండి, క్లాప్స్ కొట్టండి, డ్రింక్ చేయండి. ఏం లేదు సార్, రాస్తుంటారు నెగిటివ్లోకి వెళ్ళిపోతాం, చూస్తుంటారు నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. వీడియోలు చూస్తుంటే తోసే అంటుంటారు. అవును సార్, నవ్వుతూ గట్టి కొడుతూ మన నరాలు బ్రెయిన్లో పనిచేస్తుంటాయి సార్. ప్రతి ఒక్క వస్తువు మళ్ళీ ఏదో ఒక నొప్పి ఉంటుంది, ఆ బాధ తప్పించుకొని ఇలాగ గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీరు మారకపోతే నాకు వచ్చి అడగండి. గురువుగారికి అడగవసరం లేదు, నేను గ్యారెంటీ ఇస్తాను. నేను మారాను, నా జీవితం మారింది. 2 సంవత్సరాల తర్వాత మారింది. గురువుగారు 1.5 సంవత్సరం చేశారు, నేను 2 సంవత్సరాలు చేశాను. 3 రోజులైంది ₹1,00,000 నా ఇంట్లో ఉంది సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మార్ని. నేను చెప్పిందంతా నిజమే సార్. సముద్రంలో ఏది కూడా అలా గుండిపోయాను. సముద్రంలో 41 రోజు అయ్యప్ప వచ్చాడండి, 18 మెట్లు దిగేసి. సాక్షాత్ అయ్యప్ప దిగి వచ్చి, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఏం చేస్తున్నావు,
నువ్వు ఎవరికి నమ్మవు కాబట్టి నీకు ఎవడు సాయం చేయలేదు. నువ్వు ఎంతమందికో సాయం చేసావు, ఎవడు ఒక్కడు రాలేదు. నేను బోల్డ్ మందికి సాయం చేశాను. నా దగ్గరికి వస్తాడు ఎవరు లేరు. అలాగని మన అక్క వస్తారు, మన బావ వస్తారు, మన అన్నదమ్ములు వస్తారు, మన తల్లిదండ్రులు వస్తారు అంత ఎవరు రారు సార్, నిజం ఇది. అలాంటప్పుడు 18 మెట్లు దిగి అయ్యప్ప వచ్చేసి సాక్షాత్గా బోర్డు నిలబెట్టి 41 రోజు ఇక్కడ దీక్ష చేయి, భజన చేయి, నీ గురువుగారు విశ్వమాన్ బాబు గురువు గారు బోర్డు మీద వస్తారు, విద్య నేర్పిస్తారు అని చెప్పుకొని వెళ్ళిపోయారు సార్. 42వ రోజు వచ్చారు గురువు గారు బోర్డు మీద, నీకు విద్య నేర్పిస్తా, భోజనం పెడతారా అనేసి. అలాగనేసి గురువుగారు చేయి పట్టుకొని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మరి. మీరు ఎంత నమ్ముకుంటే అంతే వస్తుంది. ధ్యానంలో ఊహించగలమ్మా, ఇంకేటి కావాలి. ఇవాళ మనకు 10,000 కావాలి అని అంటే 10,000 వచ్చినట్టుగా డ్రీమ్ చేయాలి, వస్తుంది. మనకి ఏది కావాలని అది వస్తుంది. వచ్చిన వరకు వదలకూడదు. 21 నిమిషం ధ్యానంలో మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తుంటాయి, కానీ అవి మనం దాని మీదే ఫోకస్ చేయాలి. నెగిటివ్ అంటే చిన్న మన 3 నిమిషాలు కూర్చోకని అవడవలు లాగుతానో, చేమ కట్టమో, దోమ కట్టమో నవ్వుతుంటాయి. నేను కొత్తలో నా ధ్యానం చేసినప్పుడు గురువుగారు వీడియోలను భయం వస్తుంది, దయ్యం వస్తుంది, ఇవన్నీ నాకు అన్నీ జరిగిపోయేవి. నేను ఫస్ట్లో ధ్యానం చేసేవాడు యమదూతలు నా పక్కన వచ్చి గెంతారు సార్, పక్కింటికి కొట్టుని వెళ్ళిపోయారు. నేను ఎక్కడ ధ్యానం చేస్తున్నా అవును సార్, నేను ధ్యానం చేస్తుంటే నేను స్లాబ్ మీద ధ్యానం చేస్తుంటే 21 నిమిషం ధ్యానం చేస్తే గురువుగారు అన్నారు భయపడకు, సపోర్ట్లు వస్తాయి ఇవే అనేసి. డడేల్ మన సౌండ్ వచ్చింది సార్, డడేల్ మన సౌండ్. ఇప్పుడు మనం ఈ స్లాబ్ నుండి ఇంకొక స్లాబ్ గెంతప్పుడు సౌండ్ ఎలాగ వస్తుందో ఎగిరినట్టుగా అది మన పక్కనే పడి అక్కడికి ఒక 2 నిమిషాలు ధ్యానం అయిపోయిన తర్వాత లెగిస్తే కూడా వాళ్ళు బొలేమని ఏడిస్తారు మా ఆయన చనిపోయాడు అని. ఉన్నప్పుడు వాళ్ళు సౌండ్ చేశారు, పక్కన ఉన్న వాళ్ళకి పట్టున వెళ్ళిపోయారు. చనిపోయాడు సార్, ధ్యానంలో చూసింది. అవునవును అవును సార్, నిజం అది. ఎన్నో మెరికలు జరిగాయి, ఎన్నెన్నో సాధించాను. ఇక నా ప్రతిరోజు గురువు గారికి ధ్యానంలో ఊహించుకుంటున్నాను. ఈ రోజు నుండి నా నెగిటివ్ పోయింది. ప్రతిరోజు డబ్బుతో వస్తాను. ఈసారి వస్తేప్పుడు మా కారు మీద రావాలి, మా పిల్లలకి మా ఆవిడకి పట్టుకొని రావాలి. గురువు గారికి డబ్బుల దండ కింద వేస్తాను అనుకున్నాను. ఈసారి వస్తేప్పుడు ఖచ్చితంగా వేయాలనుకుని కోరుకుంటున్నాను. ఈ విశ్వానికి, విశ్వమని బాబుకి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరికీ, ఈ ఏసీకి, ఫ్యాన్లకి, లైట్లకి, కెమెరామెన్లకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ ఈ జన్మభూమిచ్చ స్వర్గాబసి దరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్నా గొప్పదిరా భూదేవి తల్లి. నిన్ను కన్న తల్లి మోసేది నవమాసాలేరా, నిన్ను మోసేది కట్టి కాలే వరకురా ఈ భూదేవి తల్లిరా. ఆ భూదేవి తల్లికి ఎన్నో వేల కృతజ్ఞతలు. అదేవిధంగా నన్ను కన్న తల్లికి కూడా చాలా కృతజ్ఞతలు, నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. అండ్ ఈ క్లాస్కి ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చిన విశ్వమన్ బాబు గారి కంటే వాళ్ళ పిల్లలకి, భార్యమ్మలకి, తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. విశ్వమన్ బాబు గారి తల్లి గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఎందువల్లంటే ఇక్కడికి వచ్చారు. అది అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ తీసుకురావడం కానీ, ఈ స్టేజ్ మీదకి ఇక్కడ రావడం కారణం కానీ వెనకాలన్న భార్య పిల్లలు, తల్లిదండ్రులు మెయిన్ కారణం. ఎందువల్లంటే తల్లే కారణం. ఎందువల్లంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చి నేను 2 years అయ్యింది. నేను అంత ఇదిగా సక్సెస్ కాకపోవడం కారణం ఎందువల్లంటే నా వెనకాల ఉన్న భార్య పిల్లలు అన్నమాట మెయిన్. అంటే ఇక్కడ ఇది నెగిటివే, నా భార్య పిల్లలే ఇలా చేశారు అనడం కూడా నెగిటివే. కాకపోతే ఎందుకు సక్సెస్ కాలేకపోయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్లో నేను
₹1,00,00,000 రాసుకున్నానండి. అంటే ఫస్ట్లో నేను ఇలా స్కూల్ పిల్లలు తిరగడం అమౌంట్ చేయడం ఎంత ఉండేది. ₹1,00,00,000 నేను అప్రమేషన్ చేసుకున్నాను. చాలా బాగుండేది. అప్పుడు అమౌంట్ కూడా పిచ్చి పిచ్చిగా వచ్చేది. ఒక్కొక్కరు ఫస్ట్లోనే బాగుండేది. అప్పుడు అప్పుడు చాలా నేను వెళ్ళడం కూడా చాలా గడిచిగా వెళ్ళమని కసి ఉండేది. సాధించాలని పట్టుదల ఉండేది. ఎలాగైనా ఎదగాలి, ఇది ఉంది సబ్జెక్టు. ఏమండి, ఇది సబ్జెక్ట్ లేదనుకోవడానికి లేదండి. మీరు ఎన్ని దేవుడు మొక్కినా సరే మీకు ఏం అవ్వదండి. దేవుడు వేరు, యశ్వశక్తి వేరు. ఆ విషయం నాకు ఎప్పుడో అర్థమైపోయింది. అవన్నీ చెప్తాను ఇక్కడ. ఆ ₹1,00,00,000 రాసుకున్నప్పుడు కాడి నుంచి కూడా నేను ఎలా అప్రమేషన్ చేసుకుంటున్నాను, ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా నాకు కళ్ళ ఏంటంటే 4,500 కోట్లు నీ అకౌంట్లో పని నా కళ్ళలోకి వచ్చింది. ఇది నిజం, కళలోనే వచ్చింది. ఇది విపరీతమైన డబ్బులు కళ్ళలోకి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా స్టెప్ రాంగ్ చేశానంటే నేను ఆ ఫీల్ చేయడం నాకు ఇష్టం లేదు. అప్పుడంటే ఏదో చేయాలి కాబట్టి చేసేవాడిని. తర్వాత ఇలా మార్చుకుందామని వచ్చేసి మళ్ళీ నేను షాప్ పెట్టుకోవడం ఇవన్నీ జరిగింది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మా భార్యకి తెలియదు అనమాట. అంటే ఈ సబ్జెక్ట్ గురించి తెలియదు ఏంటన్నది. అంటే ఎడ్యుకేషన్ ఆవిడ కూడా బీకామ్ చేసింది. మంది ఆడవాళ్ళే చేయడానికి చేసి సక్సెస్ అవుతున్నారు. ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే అది బాధ్యత ఉంది కాబట్టి, మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి వెంటనే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాకు ఏంటంటే ఇంటి దగ్గర ఇవన్నీ చూసుకోవాలి, అప్రమేషన్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి కొద్దిగా కష్టంగా అవుతుంది అనమాట. ఈ విధంగా చాలా ఆఫ్ చేసామని మా ఆవిడ ఆఫ్ చేసామని ఆపే ఇంకే దీనివల్ల ఏంటి అవ్వదని. నాకేమో అలవాటు అయిపోయింది అప్రమేషన్ చేయడము, ధ్యానం చేయడము. ఇవన్నీ చేయకపోతే నాకేం పని చేయట్లేదు అన్నమాట. బుర్ర పని చేయట్లేదు. చేస్తేనే పని చేస్తుంది. ఇంక నాకు ఒకరోజు మానేసినా సరే జీవితం కోల్పోయినట్టు ఉంటుంది. తల్లి ఏదో అయిపోయింది, ఆవిడ తెలీదు, ఏదో తప్పు అయిపోయిందమ్మా, క్షమించమ్మా అని చెప్పాను. ఆవిడ ఏమన్నదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నది. నన్ను ఏం అవసరం లేదు, నీకేమి ఉండదు, నీకేం లేదు, నువ్వు భ్రమపడుతున్నావు, నేను కోరుకున్నాను, నువ్వు హ్యాపీగా ఉంటావు, బతుకుతావు, కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకో, నీకేం లేదని రిపోర్ట్ వస్తుంది అన్న. వెళ్ళింది, చెక్ చేసుకుంది, ఏమి లేదని పంపిస్తారు. అదొకటి. తర్వాత ఏంటంటే ఇలా చేస్తుండగా ఏంటి ఇలాగ ఎన్ని రోజుల నుంచి చేస్తాను, నాకు ఇది నిజంగా ఇస్తుందా లేకపోతే ఇవ్వదా అంటే నాకైతే ఉందో నమ్మకం. ఫస్ట్లో నాకు ఇది నమ్మకం, ఇది లేదు, ఇది కాదు అనే నమ్మకమే నేను పెట్టుకోలేదు. అయితే ఏంటి ఎలా జరుగుతుంది, ఇంటి దగ్గర ఎలా అడుగుకుంటున్నారు, నాకు ఏం జరుగుతుందా జరగదా, సరే అయితే చూద్దాం. ఇలా ఆకాశంలోకి వెళ్ళి అడిగి అందరూ డబ్బులు అడిగితే ఇస్తున్నారు అంటున్నారు కదా, చూద్దాం అలాగనే ఒకసారి. సరే అయితే అమ్మ నాకు ఈరోజు ఎలాగైనా సరే రాత్రి 9 గంటల లోపల 5,000 కావాలి, నాకు కావాలి. నువ్వు ఎలాగంటే ఇవి లేదు మానే, ఒకవేళ ఇవ్వలేదు అనుకో నేను మానేస్తాను, కావాలి గట్టి పట్టుకున్నాను. అంటే నువ్వు ఉన్నావు లేదు, నేను చేస్తున్నాను, నువ్వు ఉన్నావు నమ్మాను, మరి నువ్వు ఉన్నావు లేదు నాకు ఎలా తెలుస్తుంది, మరి నాకేం ఇవ్వలేదు కదా, ఉన్నావు లేకపోతే నేను మానేస్తాను డిసైడ్ అయిపోయాను. రాస్తాను ఇప్పుడు రాస్తున్నాను. రాత్రి 9 అయిపోయిందండి. 9 అయిపోతే సరేలే ఇంకా మరి ఇంకా అయిపోయినట్టుంది, నేను కూడా మానేస్తానులే ఇంకెందుకనే అనుకున్నాను. టయానికి ఎవరో ఒకరు ఫైనాన్స్ అతను వచ్చాడండి. ఫైనాన్స్ అతను వచ్చి ఏమండి మీకు ఇదిగోండి 5,000 తీసుకోండి అంటున్నాను. ఇదేంటి నేను అడగలేదు కదా, ఏమంటే నేను అడగలేదు కదా, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము ఎప్పుడు ఎవరిని అడగం, మేము డబ్బులు అడగం, వాళ్ళు కూడా మమ్మల్ని అడగలేదు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే డైలీగా ఇది వారానికి 500 కట్టాలండి. ఇచ్చారు, ఇచ్చారు. 9:30 లోపల నాకు ఇవ్వకపోతే నువ్వు లేదు, ఇచ్చినావంటే నువ్వు ఉన్నావు, మాత అనేసి గట్టిగా అన్నావు కదా, ఎలా వచ్చింది అనేది నీకు లెక్కల. 9:30 లోపల వచ్చిందా లేదా, తర్వాత కూడా 9:30 లోపల వచ్చిందా లేదా, వచ్చిందండి. 5,000 వచ్చింది. బుల్లెట్ దిగేది అక్కడ, 5,000 రూపాయలు బుల్లెట్ కొట్టి. ఇప్పుడు వారానికి 500 కట్టాలా, అది కూడా ఏమన్నారంటే మీ ఇష్టం, రోజుకి వారానికి 200 కడితే అంతే కట్టండి, ఇబ్బంది ఏం లేదండి. ఎలాగైతే డబ్బులు వచ్చాయి అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇలాంటి తర్వాత ఇలా చేసిన తర్వాత కూడా నాకు కొద్దిగా ఇంటి దగ్గర ప్రాబ్లం అయిపోతే
నేను పూర్తిగా మానేసి బయట వేరే వ్యాపార రీత్యా వెళ్ళాను అనమాట. వ్యాపార రీత్యా వెళ్తే అప్పుడు కూడా నేను నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ జరిగిపోయేది, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ జరిగిపోయి వ్యాపార రీత్యా నేను కూర్చుంటానండి, 1-2 గంటల దాకా వ్యాపారం అవ్వదండి. అమ్మ నాకు టెస్టింగ్ చేసావు చాలే అమ్మ, పంపించమ్మా, నువ్వు ఉన్నావు నాకు తెలిసి చాలంటే వచ్చే గడగడ అయిపోద్ది, 2000 అయిపోద్ది. అయిపోద్ది, నాకు తెలుసు వ్యాపారం అయిపోద్ది అంటే వచ్చేద్ది అంతే. అంటే కొద్దిగా ఎక్కువ లేదు కానీ నాకు వచ్చేస్తుంది, వస్తుంది. అదొకటి. తర్వాత ఏంటంటే ఈ దాన ధర్మాలు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ థింగ్ దాన ధర్మాలు చేయడానికి వచ్చామండి. మనల్ని ఇష్టం ఎందుకు ఎంచుకుంటారు? 10 మందికి హెల్ప్ చేయడానికి. ఇక్కడ దేవుడికి దీనికి ఇష్టశక్తి ఎందుకు మనల్ని ఎంచుకుందంటే 800 జన్మల తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. 800 జన్మలు తీసుకున్న తర్వాత యశ్వం మనల్ని ఇక్కడికి పంపించింది. అది మాత్రం వాస్తవాన్ని గమనించండి అందరూ కూడా. యశ్వాన్ని మీరు బద్మాలొద్దు, ఆర్డర్ వేయండి, ఖచ్చితంగా ఇస్తుంది. ఎప్పుడు ఎందుకు? మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, అందుకే మీరు యశ్వాన్ని జాలితో అడిగితే ఇవ్వదండి. ఆర్డర్ వేయాలి, నాకు ఇది కావాలని ఆర్డర్ వేయాలి. నాకు ఏంటంటే వ్యాపారం అవుతుంది, పెట్టుబడి సరిగా అంటే వ్యాపారం తగ్గ పెట్టుబడి నా దగ్గర లేపడం కానీ ఎంతైనా చేసేయగలను. దాని దగ్గర కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. మా భార్య ఇబ్బంది పెట్టింది, ఇవన్నీ చేసింది. ఇంకో విషయం ఏంటంటే 5 into 5 రాశాను, అది కూడా ₹1,00,000 రాశాను, అది కూడా ఆర్డర్ వేసాను. ఇది కూడా ₹1,00,000 కూడా నాకు అవసరం. నాకు ₹1,00,000 రాకపోతే మళ్ళీ వ్యాపారం పెట్టుకుంటే ప్రతిదీ ఆర్డర్. ₹1,00,000 కూడా అవ్వకపోతే ఆపేస్తాను. మా ఆవిడ ఇచ్చింది నాకు ₹1,00,000. ఆర్డర్ లేచి ఎలాగైనా వచ్చేస్తున్నది చూడు, అది మనకి కావాల్సింది. ఎవరిని అడగలేదు, అడగలేదు. డబ్బులు ఉన్నాయి, మీకు ఏమైనా అవసరం ఉంటే వాడుకోండి. అదే నువ్వు ఆర్డర్ నాకు కావాలని అన్నావు కదా, ₹1,00,000 అడిగినావా? ఎవరి దగ్గర నుంచి వస్తే నీకెందుకయ్యా? ఇకనా లేదా బుల్లెట్ ₹1,00,000 బుల్లెట్ ఈ లెక్క. అంటే ఇక్కడ మనం ఏదో చేస్తున్నా విషయం నాకు తెలియదు, ఆ విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ ఎవరిచ్చారు? నన్ను వద్దన్న ఆవిడ నాకు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఆమెలో వచ్చింది గుణం, ఆవిడ వచ్చింది గుణం. అంటే ఇది ఏంటంటే అది వాళ్ళకి తెలియక ఏదో అయిపోద్దేమో, చుట్టుపక్కల వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇదంతా అని వాళ్ళ భ్రమ. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం పెట్టుకోకండి. ఫస్ట్ అది మానేసేసుకుంటే స్టార్ట్ అయింది. ఓకే సార్, మీదే. రాజమండ్రి క్లాస్కి వెళ్ళానండి. క్లాస్కి వెళ్తే అప్పుడు ఇదే నాకు సార్ గురుగారు 5 into 5 రాస్తే ₹1,00,000 వచ్చిందని చెప్తే సార్ గురుగారు రమ్మన్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు 1 year అయింది క్లాస్కి వస్తున్నాను. క్లాస్కి వచ్చిన నుంచి 3 months బ్యాక్ ఒక 15 lakh ఇచ్చి ఒక ల్యాండ్ కొన్నాను. 15 lakh ఇచ్చి ఒక ల్యాండ్, 15 లక్షలు ఇచ్చి ఒక ల్యాండ్ కొన్నాను. ఇంకా ఇప్పుడు బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సార్ చెప్పే టిప్స్ యూజ్ చేయడం వల్ల బాగా బిజినెస్ బాగా మ్యాక్సిమం మంత్లీ 3 months అబోవ్ అవుతుంది. మంత్లీ 1 lakh అబోవ్ ఇన్కమ్ అవుతుంది ఇప్పుడు. ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడు ఇన్కమ్ బాగా డెవలప్ అయింది. కానీ ఇంక ఇప్పుడు బ్యాంక్ నుంచి కూడా వచ్చి లోన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకునే అవసరం లేదు, సొంత ఇన్కమ్ అవుతుంది కాబట్టి లోన్ తీసుకుని అలాగే కట్టాలి కాబట్టి ఇప్పుడు అవసరం లేదని చెప్పారు. దాని కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకెందుకు అని ఊరుకున్నాను. ఇంకా సార్ చెప్పిన టిప్స్ని యూజ్ చేసి నేను బాగా డెవలప్ అయ్యాను. నా చాలా చిన్న ఏజ్ నాది, కానీ సార్ చెప్పే టిప్స్ వల్ల నేను చాలా అంటే చాలా డెవలప్ అయ్యాను. ఓన్ కార్ కొనుక్కున్నాను, ఒక XU300 కార్ కొనుక్కున్నాను. XU300
13 లక్షలు అయింది. 10 లాక్ ఇచ్చి ఇంకా 3 లాక్ ఇచ్చి ఈఎంఐ చేసుకున్నాను. చాలా సులభంగా కారు కొన్నాను నేను. ఐఎమ్ ఆల్వేజ్ యూజింగ్ దిస్ వర్డ్ వీఆర్ ఇన్స్పైరింగ్ టైం. నేను ఎందుకు యూజ్ చేస్తానంటే 4th ఇండస్ట్రియల్ లెవెల్ ఈజ్ కమింగ్. ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఐఓట్, ఎక్స్టర్నరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ నేమ్ అవుతుంది విశ్వమణి బాబు టెక్నాలజీ. నేను విశ్వమణి బాబు టిప్స్ వాడి టెక్నాలజీ వాడి చాలా చిన్న ఏజ్లో నేను మ్యాక్సిమం ఇప్పుడు ₹1 కోటి క్రాష్ చేస్తాను. నా కారు, ఇంకా నా ల్యాండ్స్, ఇంకా తెలుగులో అంటారు ఒక 2 acres ల్యాండ్కి వదిలేసి ఇంకొక 2 acres భూమి కొన్నాను. ఇవన్నీ కలిపి నేను ఒక ₹1 కోటి క్రాష్ చేస్తాను 1 yearలో. ఎస్ సార్, ఒక 1 yearలో ఇవన్నీ క్రాష్ చేస్తాను. చాలా చిన్న ఏజ్లో చాలా హ్యాపీగా ఉన్నానని గర్వపడుతున్నాను. ఇంకెక్కువ మాట్లాడలేదు. చాలా అంటే చాలా సార్ వల్ల. క్లాస్ అంటే సూపర్ ఉంది చెప్పాను కదా. నేను చాలా చిన్న ఏజ్లో సార్ వీడియోస్ చూసి సార్ చెప్పే టిప్స్ ఫాలో చేస్తూ నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. చాలా డెవలప్ అయినందుకు సార్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సార్కి కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు. గురువుగారి భార్య మనకి కృతజ్ఞతలు. వారి పిల్లలకి కృతజ్ఞతలు. నా కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. క్లాస్ చాలా బాగుంది సార్. నేను ఫస్ట్లో చాలా నెగిటివ్గా థింక్ చేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక పాజిటివ్గా ఉండాలి, ఏదైనా మనం పాజిటివ్గా ఉంటే ఏ పనైనా జరుగుతుంది అని తెలుసుకున్నాను. ఇక మీదట అంతా నేను కోరుకున్నట్టే జరుగుతుంది అని ఈ క్లాస్ వల్ల నాకు అర్థమైంది సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఏదైనా సాధిస్తాను సార్. మా పాప అదే చెప్పాను కదా మీకు, కొంచెం ఆపరేషన్ అయింది. 2 years బాగానే నడిచింది. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం లెగ్ ఎత్తుతుంది. నెక్స్ట్ క్లాస్కి నేను మళ్ళీ వచ్చేలోపు నా పాప బాగా నడాలి. అదే నా కోరిక. ఓకే సార్, క్లాస్ చాలా బాగుంది. అందరూ బాగా అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారికి చాలా పాదాభివందనాలు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటేశ్వరులకి అందరికీ నా పేరున ధన్యవాదాలు. నా తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. నాకు ముఖ్యంగా 3 అద్భుతాలు జరిగాయండి. నేను ఒక కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసేవాడిని. గురుదేవ్ గారి దగ్గరికి వచ్చి ఈ సబ్జెక్ట్ చేయడం వల్ల ఒక కంపెనీ ఎంప్లాయీగా మారాను. అందులోనూ ఇంతకుముందు ఫీల్డ్ వర్క్లో చేసేవాడిని. ఇప్పుడు నాకు ఏసీ రూమ్లో జాబ్ వచ్చిందండి. ఈ సబ్జెక్ట్ చేస్తూ కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల 5 into 55 చేస్తే ₹1,00,000 రావడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీలోనే ఒక డెలివరీ టైంలోనూ ఈ సబ్జెక్ట్ ఎంతవరకు పనిచేస్తుందని టెస్ట్ చేశాను. అబ్బాయి పుడతాడని టెస్ట్ చేశాను, నార్మల్ డెలివరీ అవుతుందని టెస్ట్ చేశాను. 2 జరిగాయి సార్. గురుగారు మిరాకిల్ ఏంటంటే లాస్ట్ వరకు కూడా ఆపరేషన్ చేస్తారని సంతకాలు పెట్టి బెడ్ మీద కూడా తీసుకెళ్లారు. నేను పక్కాగా నార్మల్ అవుతుందని కోరుకున్నాను. నార్మల్ డెలివరీ అయింది గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. అంతే సార్ నాకు జరిగిన అద్భుతాలు. గురుగారి దయ వల్ల నాకు మంచి అమ్మాయి వచ్చి మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నాను సార్. డబ్బు మీద పడ్డాడు, డబ్బు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఒక పరిశోధన పెట్టాడు, అది జరిగిపోయింది. ఇంకా ఇదేంటి జరిగింది 5 నిమిషాలు పైది. ఇంకా అమ్మాయి మీద పడుతున్నాడు కాబట్టి అమ్మాయి వచ్చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం సార్, నాకు యాక్చువల్లీ ఇంతకుముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. ఈ సబ్జెక్ట్ చేసిన కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఆరోగ్యంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఐశ్వర్యవంతులకి, ధనవంతులకి నా ఏదో ఇప్పటికే కృతజ్ఞతలు. ముందుగా గురువు గారికి కృతజ్ఞతలు, మీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు, మీ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, నన్ను కన్నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, నాకు కృతజ్ఞతలు, ఈ మైకి కృతజ్ఞతలు, వట్లకు కృతజ్ఞతలు, భోజనం పెట్టిన వట్లకు కృతజ్ఞతలు, వంట కుక్కలకు కృతజ్ఞతలు, లైట్లకు, ఫ్యాన్లకు, ఏసీకి ఇక్కడ సహకరించిన వస్తువులన్నింటికి నా యొక్క కృతజ్ఞతలు.
ఇది నా ఫస్ట్ క్లాసు. ఇదే నెలలో క్లాసు చూడటం స్టార్ట్ చేశాను. ఇదే నెలలో నేను బండి తీసుకున్నాను లాస్ట్ టైము. ఏం తీసినావా? బండి స్కూటీ సార్ స్కూటీ కొనాలనుకున్నావు, కొనేసావు. కొనేసాను సార్ వెరీ గుడ్. ఇదే నెలలో. అలాగే నేను బండి పెట్రోల్ దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ల ముందు బండి ఆగిపోతే ఈ బండి యశమన్ గారి గురువు గారిని తెలుసుకొని ఈ బండి పెట్రోల్ బంక్ వరకే వెళ్ళిపోవాలంటే కమాపై వెళ్ళిపోయేది ఆటోమేటిక్గా. అలాగే నాకు ఎప్పుడు డబ్బు కావాలంటే నాకు ఏదో విధంగా ఎంతో కొంత 500 1000 ఎంతో కొంత ఏదో రూపంలో వచ్చి కావాలన్నప్పుడు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంది. పిలిచినావు కాబట్టి వస్తాయి. వస్తుంది. అలాగే నాకు ఏది కావాలంటే కొన్ని చిన్న చిన్న జరుగుతున్నాయి. కానీ నేను క్రమం తప్పకుండా కొన్ని చేయట్లేదు. నాకు అవసరం వచ్చినప్పుడు చేస్తాను. వినమ్మ చేయడం లేదు. చేయట్లేదు సార్. అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడే పని జరుగుతుంది. నువ్వు అంటావు, మా అమ్మ అంటే అప్పుడు నువ్వు అంటున్నావు. ఇక్కడి నుంచి క్రమం తప్పకుండా చేస్తాను సార్. ప్రతి ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా చేస్తావు. చేస్తాను. క్లాస్ బ్రహ్మాండంలాగా ఉంది సార్. సూపర్ సార్. సూపరా? సూపర్ సార్. ఇప్పుడు సూపరే. ఇక్కడికి విచ్చేసినటువంటి అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి నా కృతజ్ఞతలు, ధన్యవాదములు. నా డబ్బు గురువుగారైన విశ్వమణి బాబు గురువు గారికి పాదములకు నా కోట్ల కృతజ్ఞతలు. వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి 7వ క్లాస్ అండి. చాలా క్లాస్కి వచ్చాను. అయితే నేను ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు ఎప్పుడు వచ్చిన జీతం 1వ తారీఖు వచ్చేటికి 1వ తారీఖు జీతం పడుతుంది మాకు. 1 నుంచి 5 లోపు మళ్ళీ డబ్బు కావాలని ఉంటుంది. డబ్బు రావాలి కదా. కానీ క్లాస్కి వచ్చిన తర్వాత నిరంతరం డబ్బు, ఇప్పుడు పుష్కలంగా డబ్బు వస్తూనే ఉంది. డబ్బుకైతే లోటు లేదు. గురుగారు నమ్ముకుంటే మటుకు డబ్బుకు లోటు లేదు. నేను ఈ మధ్య కారు తీసుకున్నాను గురుగారు. కారు కూడా కొన్నాను. గురుగారు క్లాస్కి వచ్చిన తర్వాత కారు కొన్నాను. గోల్డ్ బ్యాంకులో ఉండేదండి. బ్యాంకులోనే గోల్డ్ ఉంది. గోల్డ్ కూడా విడిపించేయడానికి డబ్బులు కూడా టైట్ అయిపోయాయి. క్లాస్కి వచ్చిన తర్వాత విశ్వాన్ని నమ్ముకొని మిర్రర్ వర్క్ మెయిన్ గురుగారు. మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ వర్క్ చెప్పి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. వాడికి 50 లక్షలు ఇస్తున్నాడు. డబ్బులు కాకుండా గోల్డ్ విడిపించి మళ్ళీ 50 లక్షలతో ఆ 50,000 మళ్ళీ నేను తీసుకున్నాను. అలా ఇంక పుస్తకానికి డబ్బు మటుకు వస్తుందండి. తిరిగిలేదు ఇంకా. డబ్బు రూపాయి డబ్బే, ఇంటి డబ్బే, బిర్యానీ డబ్బే, డబ్బు అండి గురుగారు. డబ్బు తిరిగిలేదండి. చెప్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏ డబ్బులు ఎలా వచ్చేస్తారు. డబ్బు మటుకు వస్తుందండి. వాస్తవం 100%. కోట్ల పర్సెంట్ తిరిగిలేదు ఇంకా. గురువుగారిని నమ్ముకొని గురుగారు పాదాలు పట్టుకున్నామంటే కోట్ల పర్సెంటే. అందుకు గురుగారిని నమ్మండి. ఆ విశ్వాన్ని నమ్ముకుంటే, గురుగారిని నమ్ముకుంటే మిర్రర్ వర్క్ అండి మెయిన్. మిర్రర్ వర్క్ చేసామంటే సార్ మేము అంతే. మిర్రర్ వర్క్ చేసి 100%. బయట వస్తాయి తెలివితేటలన్నీ ఉన్నాయి లోపల. ప్రతి మానవుడికి తెలివి. ఓకే, క్లాసు సూపర్ అండి. క్లాస్ సూపర్ అంటే ఇంక సూపర్. ఇంకెన్ని చెప్పలేము ఇంకా క్లాస్ గురించి. గురువుగారు మాటలు ఆలకిస్తే మనకు అదే పాజిటివ్ ఎనర్జీ అనమాట. నెగిటివ్ అనేది బయట తీసేయాలండి. నెగిటివ్ అనేది బయట తీసి పాజిటివ్ ఎప్పుడైతే మనం ఇన్నర్ మైండ్లో ఉందో ఆ పాజిటివ్ ఉన్న దగ్గర నుంచి మన పాజిటివ్ ముందుకు వెళ్ళిపోద్ది. ఎవరో బయట నెగిటివ్ మాట్లాడుతుంటారు. ఆ నెగిటివ్ మనం పట్టించుకోకూడదు. మనం అంత పాజిటివ్గా ఉంటే మటుకు అది ముందుకు తీసుకెళ్ళిపోతుంది. 100%, కోట్ల పర్సెంట్. అది నాకు ఈ అవకాశం గురుగారికి కృతజ్ఞతలు, లైట్కి కృతజ్ఞతలు, ఫ్యాన్కి కృతజ్ఞతలు, ఈ భోజనాలకి కృతజ్ఞతలు, వీడియో తీస్తున్న బ్రదర్కి కృతజ్ఞతలు.